అట్ట కొండ మీద కూర్చున్నాం. ప్రశాంతంగా ఉంది. ఏమని చెప్పాలనుకుంటే చెప్పు. అద్భుతం, అద్భుతం. ఇంకా ఆశ్చర్యం, బ్రహ్మాండం. ఈ ట్రిప్ అంతా మ్యాగీ తిని బతకడమే. ఫైనల్లీ యమునోత్రి ట్రిప్ ఎక్కుతున్నాం. ఓకే ఓకే. ప్రజలైతే ఊపు మీద ఉన్నాం, కర్రలు తీసుకున్నాం. ఎవడో కర్రతో కొట్టాడు. ఊపుగా ఉంది. ఓకే చార్ధామ్ యాత్రలో ఫస్ట్ యాత్ర యమునోత్రి ట్రెక్ చేస్తున్నాం. వీడియో తీస్తూ ట్రెక్ చేస్తూ ఇంకో ఇలాంటి కర్రలు పట్టుకుంటూ అన్నీ చేస్తున్నాం. సో ఎలాగొస్తుంది వీడియో నాకు తెలియదు. హోప్ ఐ విల్ డూ బెస్ట్. థ్యాంక్ యూ. కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ అక్కడ దాకా మొత్తం ట్రెక్. హే డిస్కో, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, చల్లగా ఉంది, అద్భుతంగా ఉంది. ఈ కొండలు అయితే ఇంకా అద్భుతం. ఇంకా మేము ఈ ట్రిప్ ద్వారా ఏం తెలుసుకున్నాం ఏంటంటే నా వీడియోగ్రఫీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. అసలు లైఫ్ అంటే ఏంటి, అసలు నేను ఎందుకు పుట్టాను, ఆ పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఏంటి అది నాకు అర్థం కాదు. రెడ్డి లైఫ్ను ఒక కొత్త విధానంగా చూద్దామని. ఓవర్కమ్ ది ఫియర్. ఓకే ఎస్. ఇదే వీడియో ఇదే జోస్ బద్రీనాథ్ కేదార్నాథ్ ఇదే అయ్యే వరకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉంటుంది కూడా. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మేము వచ్చింది అది యమునోత్రి ట్రెక్. ఇదైతే బిగినర్స్కి అంత నేనైతే సజెస్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గానే. సో మినిమం ఏమైనా బేసిక్ ఎక్స్పీరియన్స్ ఉంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది, రమ్మని అయితే చెప్తాను. బట్ వచ్చే ముందు అయితే అట్లీస్ట్ 1.5 month ముందు నుంచి మినిమం వాకింగ్ కానీ 1 hour డైలీ 1 hour వాకింగ్ చేసి వస్తే చాలా బెస్ట్. సో బ్రీతింగ్ ముఖ్య ఉద్దేశం చెప్పమన్నాడు, బ్లాగ్ చెప్పలేదు. ముఖ్య ఉద్దేశం ఎందుకు వచ్చావు, ఏం నేర్చుకుంటావు, ఏం చేస్తావు అలా చెప్పమంటున్నా. మేము కూడా ఎక్కువ లేదు చెప్పు ఫాస్ట్గా. సో నేనైతే ఖచ్చితంగా రమ్మని చెప్తాను, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ కల్చర్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. సో డిఫరెంట్ కల్చర్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు కెప్టెన్ సూర్య మాట్లాడతారు. హలో ఎవ్రీవన్. సో మనం ఇప్పుడు యమునోత్రి వచ్చాం అనమాట మా గ్యాంగ్తో బెంగళూరు నుంచి. సో ట్రిప్ అయితే అదిరిపోయింది, కొంచెం హార్డ్ ఉంది కానీ వర్తి. సో అన్ని ప్రికాషన్స్ తీసుకుని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. వచ్చేయండి, గమనించిన త్వరగా వచ్చేయాలి.
వీడికి థ్యాంక్ యూ, బై బాయ్. వీడికి 200 చేయమంటే 100 రూపాయలు చేసి ఇంకా 100 బొక్క నాకు. కొట్టేసింది. వచ్చేయండి. ముందు పాప మాట్లాడుతుంది, వీళ్ళు మాట్లాడతాను, వీళ్ళు వస్తారు. అందుకే ఇలా నాకు తెలియదు ఈ రోజు నుంచి. ఆల్మోస్ట్ దగ్గర రీచ్ అయిపోయాం. ఫైనల్లీ దగ్గరికి వస్తాం. ఇంకో కొన్ని నిమిషాల్లో మన యమునాత్రి టెంపుల్ చూస్తాం. అనుకున్నట్టే ఏం తినకుండా ఏం తాకుండా పండి జస్ట్ 2 minutesలో మనం యమునాత్రి టెంపుల్ చూస్తున్నాం. బా నెక్స్ట్ లెవెల్ వ్యూ చూడండి. ఇక్కడ ఉంది యమునాత్రి టెంపుల్. యమునాత్రి టెంపుల్కి అయితే వచ్చేసాను వితౌట్ ఎనీ బ్రేక్. ఓకే, అక్కడ ఉంది గుడి, అక్కడికి వెళ్దాం పదండి.
చార్ధామ్లో ఫస్ట్ యాత్ర యమునోత్రి టెంపుల్కి వస్తాం. దగ్గరలో ఉన్నాం. సెకండ్ విన్నర్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తాం. బాయ్ బాయ్. ఇంత కొండపైన యమునోత్రి టెంపుల్లో ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది. ఎలా వస్తుందో ఏటో ఎవరికి తెలియదు. अरे यहाँ पे ये वाला देख ये लाइट ఫైనల్లీ చూసా రియల్ స్నో. అలా ఖాళీగా ఇంట్లో కూర్చోకురా, ఎలాంటి ప్లేస్లకి చూడు. చిల్లవు మచ్చా. సారీ, నా దగ్గర డబ్బులు లేవు, అప్పు తెచ్చాను. వీడియో తీస్తుంది.